హాయ్, వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఇలాంటి సిరీస్ను మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. నేను 84, 83 నుంచి చూస్తున్నాను. ఎప్పటి నుండి ఇంత అద్భుతమైన సిరీస్ని ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా ఒక కొత్త కెప్టెన్, అలాగే మరి విరాట్ కోహ్లీ ఏ కారణంగానో తెలియదు. ముఖ్యంగా అతను చాలా కీలకమైన సమయం లోపల టెస్టుకు వీడుకోలు పలికాడు. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అటు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముగ్గురు కూడా మరి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సో టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడు అనుకున్నారు. కానీ సడన్ గా అతను మనసు మార్చుకున్నాడు, అందుబాటులో లేడు. తర్వాత శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్ ఎవరు అనుకున్నారు. కానీ ఆ కెప్టెన్ ఎవరు అనే దాంట్లోనే, ఆ సందిగ్ధంలోనే చాలా మంది కెప్టెన్ రవీంద్ర జడేజా అని, లేకపోతే బుమ్రా అని, లేకపోతే కేఎల్ రాహుల్ అని, అలా ఎన్నో ఆలోచనలు. బట్ కేఎల్ రాహుల్ అయితే నార్మల్ గా అతను కెప్టెన్సీ మీద అంత దృష్టి పెట్టాడు. కానీ శుభ్మన్ గిల్ కి అతను గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్సీ కూడా చేశాడు IPL లో. సో గిల్ కి ఇచ్చారు, కానీ గిల్ అద్భుతంగా రాణించాడు, అసలు మామూలుగా కాదు. సో ఈ మొత్తంగా ఈ సిరీస్ లోపల హైయెస్ట్ రన్స్ గెట్టర్. ముఖ్యంగా ఈ సిరీస్ అద్భుతంగా కొనసాగడానికి ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా కారణం. ముఖ్యంగా మధ్యలో కూడా కొన్ని కొట్లాటలు, పరస్పర ఆరోపణలు, ఒకరినొకరిని స్లెడ్జింగ్ చేసుకోవడం. సో ఈ ఆట మజా తీసుకురావడానికి కారణం ముఖ్యంగా ఈరోజు టెస్ట్ మ్యాచ్లు అంటే అసలు ఎక్కడికి పోతాయో, అసలు టెస్ట్ మ్యాచ్లు పరిస్థితి ఏంటో తెలియని ఈ కాలం లోపల మరి టెస్ట్ మ్యాచ్లకు ఇంత ఆదరణ కని విని ఎరగని రీతి లోపల జనాలు అందరూ కూడా, అంటే ప్రేక్షకులు అందరూ కూడా స్టేడియంలోకి రావడం, కొన్ని కోట్ల మంది వీక్షించారు. అటు హాట్స్టార్లో, జియో హాట్స్టార్లో కానీ, అటు స్టార్ స్పోర్ట్స్లో కానీ అసలు కొన్ని కోట్ల మంది ఆస్వాదించారు క్రికెట్ని. ముఖ్యంగా ఎంత అద్భుతంగా ఈ సిరీస్ కొనసాగింది. మొదటి టెస్ట్ లోపల అటు ఇంగ్లాండ్ గెలిచింది, రెండో టెస్ట్లో ఇండియా గెలిచింది, మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది, నాలుగో టెస్ట్ డ్రా అయింది, ఐదో టెస్ట్ చాలా ఆశలు రేకెత్తించింది. అంటే రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. మొదటి ఇన్నింగ్స్ లోపల మనకంటే కొంచెం రన్స్ ఎక్కువ కొట్టి ఇంగ్లాండ్ ముందు వరుసలో నిలిచింది. బట్ తర్వాత మొత్తం గేమ్ చేంజర్ అంతా కూడా తర్వాత ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్, అలాగే చివరిలో రవీంద్ర జడేజా, అలాగే వాషింగ్టన్ సుందర్ మెరుపులు. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అటు జో రూట్ అలాగే బ్రూక్స్ ఇద్దరి మధ్యలో 195 రన్స్ పార్ట్నర్షిప్, అలాగే బ్రూక్స్ సెంచరీ, అలాగే జో రూట్ కూడా సెంచరీ. ఇంకా 37 రన్స్ మాత్రమే చేయాలి ఈరోజు. సో ఇలాంటి సందర్భాల్లో ఇండియా గెలుస్తుందని ఎవరైనా ఊహించారా? అసలు కళ్ళలో కూడా ఊహించలేదు. బట్ సిరాజ్ అద్భుతమే చేశాడు, అద్భుతమైన బౌలింగ్ తోటి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఏం తక్కువ తినలేదు, అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అటు సిరాజుద్దీన్ అయితే, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇంగ్లాండ్ వైపు నుంచి బ్రూక్స్, అలాగే ఇండియా వైపు నుంచి శుభ్మన్ గిల్. సో ఆ సాయంత్రం ఈ సిరీస్ కూడా అద్భుతంగా కొనసాగింది, మామూలుగా కాదు, చాలా అద్భుతంగా కొనసాగింది. అసలు చరిత్రలో కూడా ఇలాంటి టెస్ట్ మ్యాచ్ ఉంటుందని, ఇలాంటి టెస్ట్ సిరీస్ కొనసాగుతుందని, ముఖ్యంగా జూనియర్స్ అందరు ఆడుతున్న ఇండియా టీంని అందరూ కూడా హేళన చేశారు. ఎంతో మంది 4-1 అన్నారు, 5-0 అన్నారు, కనీసం 3-2 అన్నారు. ఇండియా సిరీస్ అయితే గెలవాలన్నారు, కానీ ఇండియా సిరీస్ ఓడిపోలేదు, అద్భుతమే చేసింది. ఈరోజు 6 పరుగుల తేడాతో ఇండియా అద్భుతంగా విజయం సాధించి ఇంగ్లాండ్ మెడలు వంచింది. అలాగే సిరీస్ని అటు సమన్ చేసింది, 2-2 తోటి సిరీస్ డ్రా అయింది. అలాగే బజ్ బాల్ గేమ్ ఇంగ్లాండ్ ఆడితే, బట్ ఇండియా తనకు తగ్గట్టుగానే సమాధానం ఇచ్చింది అద్భుతంగా. అంటే బజ్ బాల్ స్థాయిలో ఆడకపోవచ్చు, కానీ మన వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. ముఖ్యంగా అందరికంటే అద్భుతంగా ఆడింది ఎవరంటే ఈ సిరీస్ లోపల శుభ్మన్ గిల్. బట్ కీలకమైన సమయాల్లో యశస్వి జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడతాడు. అలాగే రవీంద్ర జడేజా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన ప్లేయర్. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా తలోచే వేశాడు. అది వికెట్ తీయకుండా వాషింగ్టన్ సుందర్ మరి ఎంపిక సరైనదే అని నిరూపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో చక్కగా ఆడకపోయినా మరి రెండో ఇన్నింగ్స్ లో చక్కగా కుదురుకొని 50 చేసి 4 సిక్స్లు కూడా సాధించాడు. 2 4లతోటి 53 రన్స్ చేశాడు. సో అటు వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు ఈ సిరీస్ లోపల బ్యాట్తో. అలాగే బౌలింగ్ తో కూడా కీలకమైన వికెట్ తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి మరి లేకపోవడంతో, గాయపడడంతో మరి ఎవరిని తీసుకోవడం అది కొద్దిగా కష్టమైంది ఇండియన్ టీంకి. బట్ స్టిల్ వాళ్ళు మేనేజ్ చేశారు.
ఈ మ్యాచ్ లోపల కుల్దీప్ యాదవ్ తీసుకోవాలని చాలా మంది చెప్పారు, సౌరవ్ గంగూలీ కానీ అజరుద్దీన్ కానీ. సో చాలా మంది కుల్దీప్ యాదవ్ తీసుకుంటే బాగుంటుందని అటు సలహాలు ఇచ్చారు. బట్ మ్యాచ్ మాత్రం అటు ముఖ్యంగా అటు ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజుద్దీన్, అలాగే ఆకాశ్దీప్ కూడా. ఆకాశ్దీప్ మరి ఇన్నింగ్స్లో 50 కూడా, సెకండ్ ఇన్నింగ్స్లో 50 కూడా సాధించాడు. నైట్ వాచ్మెన్గా వచ్చి 50 సాధించాడు. సిక్సర్లు, బౌండరీలతో ఒక బ్యాట్స్మెన్ లాగా ఆడాడు, ఒక బ్యాటర్ లాగా అద్భుతంగా ఆడి వీళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా అటు అది స్ఫూర్తిగా అటు ఒక స్ఫూర్తి ప్రదాత అయిపోయినాడు ఆకాశ్దీప్. అలాగే బౌలింగ్లో రాణించకుండా బ్యాటింగ్లో రాణించి అటు చేదుడు వాదుడుగా టీం గెలవడంలో కూడా సహాయం చేశారు. ముఖ్యంగా ఇదంతా కూడా ఆల్రౌండ్ ఎఫర్ట్. ఎట్లా అంటే అటు యశస్వి జైస్వాల్, మనం రిషబ్ పంత్ని మర్చిపోయినాం. రిషబ్ పంత్ కూడా ఉన్నంతసేపు అద్భుతంగా ఆడి చక్కగా పరుగులు సాధించి అటు బజ్బాల్ గేమ్, అతను ముఖ్యంగా ఇంగ్లాండ్ ఈ మధ్యలోనే అంటే మెకాలం వచ్చిన తర్వాత బజ్బాల్ ఆడుతుంది. బట్ రిషబ్ పంత్ తను బ్యాట్ పట్టినప్పటి నుంచి అంటే అంతర్జాతీయ క్రికెట్కి వచ్చినప్పటి నుంచి కూడా రిషబ్ పంత్ మరి బజ్బాల్ గేమ్ను మనం చూస్తూనే ఉన్నాం. రిషబ్ పంత్ అంటేనే పరుగుల వేట. అతను మామూలుగా ఉండడు. ఏదో ఒక ర్యాంప్ షాట్ కానీ, రివర్స్ స్వీప్ కానీ, స్కూప్ షాట్స్ కానీ, అసలు పరుగులు సాధించే యంత్రంలాగా పరుగులు సాధిస్తూ ఉంటాడు. ఎన్నో గాయాలు భయపెడుతున్నా, ఎన్నో గాయాలు అవుతున్నా కానీ ముక్కవోని దీక్షతో, అకుంఠిత దీక్షతో మరి ఇండియా తరపు నుంచి అద్భుతంగా పరుగులు సాధించాడు రిషబ్ పంత్. బట్ లాస్ట్ మ్యాచ్ లో పడాడు. బుమ్రా లేడు, రిషబ్ పంత్ లేడు. ముఖ్యంగా సీనియర్లు గైరాజరి కొత్త కెప్టెన్, మరి ఎలా గెలుస్తారు అనుకున్నారు. శుభ్మన్ గిల్ మీద ఆశలే లేవు. అందరు కూడా శుభ్మన్ గిల్ని విమర్శించారు. బట్ మేమైతే నా ఛానల్లో చాలాసార్లు చెప్పాను, శుభ్మన్ గిల్ నిలదొక్కుంటాడు, రన్స్ కూడా సాధిస్తాడు అనుకున్నాడు. గవాస్కర్ రికార్డ్ బ్రేక్ చేయకపోవచ్చు, కానీ అద్భుతంగా పరుగులు సాధించాడు. హైయెస్ట్ రన్స్ గెటర్ ఈ సిరీస్ లోపల. ఇంకా లాస్ట్ 2 టెస్టు ఫెయిల్ అయినాడు, కానీ అలా లేకపోతే కనీసం 1000 పరుగులు అలవోకగా సాధించే అవకాశం ఉండే గిల్కి. కానీ తను ఒత్తిడికి లోనై అటు మనం 3వ టెస్ట్ లోపల చాలా ఒత్తిడికి లోనై అటు మ్యాచ్ చేతిలో మ్యాచ్ను చేజార్చుకున్నాం. ఆ తర్వాత 4వ టెస్ట్ మ్యాచ్ని ఊహించని రీతిలో డ్రా చేసుకున్నాం. 5వ టెస్ట్ మ్యాచ్ ఎవరూ ఊహించని రీతిలో గెలిచాం. మొదటి ఇన్నింగ్స్లో తక్కువగా ఆల్అౌట్ అయినాం. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కి లీడ్ లభించింది. రెండో ఇన్నింగ్స్ లోపల అద్భుతంగా ఆడింది. తర్వాత మళ్ళీ బ్రూక్స్, రూట్ భయపెట్టారు, కానీ చివర్లో వాళ్ళ మెడలు వంచి సిరాజుద్దీన్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజుద్దీన్. ముఖ్యంగా ఈ సిరీస్ ఒకవేళ ఇండియా 3-1తో గెలిచేది. ఒకవేళ క్యాచింగ్ బాగుంటే, స్లిప్ క్యాచింగ్ కానీ అటు అవుట్ఫీల్డ్లో కూడా క్యాచింగ్ బాగుంటే ఇండియా ఇప్పటికే సిరీస్ గెలిచేది. కానీ ఇండియా సిరీస్ గెలవకపోవడానికి ముఖ్య కారణం క్యాచింగ్. చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే చాలా కీలకమైన సమయం లోపల బౌలర్లు నిరుత్సాహపడ్డారు. ఈరోజు కూడా అటు రాహుల్ క్యాచ్ డ్రాప్ చేశాడు సిరాజుద్దీన్ని. బట్ కొంచెం ముందుగా పడిపోయింది. బట్ అతను కొద్దిగా డైవ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే బాల్ స్లోగా తన వైపు వస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఎన్నో క్యాచ్లు తీసుకున్నాడు కేఎల్ రాహుల్. బట్ ఈ మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్. అనుక్షణం ప్రతి బాల్ కూడా సిరాజుద్దీన్ వేస్తుంటే అసలు 183 ఓవర్స్ వేశాడు ఈ సిరీస్ లోపల సిరాజుద్దీన్. ఈజ్ ద హైయెస్ట్ ఓవర్స్ వేసిన బౌలర్. 5 టెస్ట్ మ్యాచ్లు కన్సర్వేటివ్గా ఆడాడు సిరాజుద్దీన్. అలాగే 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఇన్ని ఓవర్లు వేయడం, అలాగే ఎంత ఫిట్నెస్ ఉండాలి. అలాగే రవీంద్ర జడేజా, సిరాజుద్దీన్ కలిసి మరి 3rd టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించే పరిస్థితి దాకా తీసుకొచ్చారు, కానీ ఓడిపోయింది ఆ మ్యాచ్ ఓడిపోవడంతో అందరూ కూడా అటు సిరాజుద్దీన్ కొంచెం బాగా ఆడితే బాగుండేది అనుకున్నారు. కానీ ట్రైలెండర్ అయినా కానీ అతను చాలా పోరాట పటిమ కనబర్చాడు, అద్భుతంగా ఆడాడు. బట్ అక్కడ ఏదైతే కోల్పోయాడో ఇక్కడ విజయం సాధించి పెట్టాడు. సో చెల్లుకు చెల్లు చేశాడు. సో ఈ సిరీస్ గురించి మనం చాలా మాట్లాడుకుందాం. రేపు ఇంకా మనం రేపు కూడా దీని గురించి మొత్తం పూర్తి స్టాట్స్ తోటి వీడియో చేస్తాను. బట్ ఈరోజు మీకు ఏదో ఒక ఖచ్చితంగా పూర్తి వివరణ ఇవ్వాలనుకున్నాను. ఈ సిరీస్ గురించి కొద్దిగా మిమ్మల్ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాను. బట్ అంతగా మీకు రుచించకపోవచ్చు. బట్ రేపు స్టార్ట్స్తో కూడుకున్న వీడియో చేస్తాను. సో శుభ్మన్ గిల్ కంగ్రాచులేషన్స్. అలాగే కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయినా కానీ మొదటి ఇన్నింగ్స్లో కూడా చక్కగా ఆడాడు, హైయెస్ట్ రన్స్ చేశాడు, 63 అనుకుంటా. అటు
కరుణ్ నాయర్ కూడా ఈ సిరీస్లో అటు స్లిప్ క్యాచింగ్ అలాగే రన్స్ కూడా అవసరమైన సమయంలో మరి ఒక సీనియర్గా జట్లో ఉంటూ సలహాలు ఇస్తూ తను కూడా బ్యాటింగ్ చేశాడు. బట్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది ఉండే. బట్ ఈ సిరీస్ సమం అయిపోయింది కనుక కరుణ్ నాయర్కి చోటు ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ సిరీస్ లోపల. సో అటు వన్డే T20 మ్యాచెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎట్లా జరుగుతుంది చూడాలని. సో ఇది ఈరోజు మ్యాచ్ గురించి ఒక చిన్న వీడియో. సో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్స్.